నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులపై ఉక్కుపాదం మోపారు అధికారులు. కస్టమ్ మిల్లింగ్ ధాన్యం దుర్వినియోగమైందన్న ఆరోపణలతో రేవంత్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తనిఖీలకు ఆదేశించింది. దీంతో జిల్లాల్లోని పలు రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. సోదాల్లో 9 మిల్లుల యజమానులు ధాన్యం అమ్మేసినట్లుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 కోట్ల విలువైన 2.44 లక్షల క్వింటాల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు అధికారులు. ఖరీఫ్లో 4%, రబీలో 60%కి పైగా కస్టమ్ మిల్లింగ్ ధాన్యం బకాయిలు పడ్డ మిల్లర్ యజమానులపై చర్యలకు ఆదేశించింది సర్కార్. ఈ క్రమంలోనే 9 మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. 9 రైస్ మిల్లుల యజమానుల ఆస్తుల జప్తునకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో నోటీసులిచ్చింది. రైసు మిల్లుల్లో ధాన్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు. ఇదే విషయంపై గత ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మనకు దాదాపుగా రబీలో 242 మిల్లులు, ఖరీఫ్లో 280 మిల్లులు ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని వారికి బియ్యంగా మార్చి ఇచ్చేటందుకు ఇవ్వటం జరిగింది. దానిలో మనము ఖరీఫ్లో దాదాపుగా 96% మనకు వాళ్ళు బియ్యం ఇవ్వటం జరిగింది. ఓన్లీ 4% కింద ఒక 10 నుంచి 12 మిల్స్ ఇంకా మనకు డ్యూ ఉన్నాయి. వారు కూడా వారి దగ్గర నుంచి కూడా ఈ బియ్యం తీసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వకపోతే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి. మరి రబీలో కూడా దాదాపుగా మనకు 40% కింద వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ 2,59,000 మనకున్నది. టోటల్గా ఇది 4,32,000కు 2,59,000 బ్యాలెన్స్ ఉంది. 40% కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రబీ మనకు యాక్చువల్గా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఎక్స్టెన్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎక్స్టెన్షన్ రాకపోతే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. ఈ జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా గడిచిన 15-20 రోజుల నుంచి మనకు 9 రైస్ మిల్స్ డిఫాల్ట్ అయితే 9 రైస్ మిల్స్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. మనకు డిఫాల్ట్ అయినందుకు, ప్లస్ వారి ఆస్తులు జప్తు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా అప్లై చేసి మా తహసీల్దార్ల ద్వారా వాళ్ళ చరాస్తులు ఏమున్నా కానీ జప్తునకు ఆదేశాలు కలెక్టర్ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఒకరిద్దరు మిగిలిన్నా కూడా వారి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అందుకని మిల్లర్లందరికీ రిక్వెస్ట్ ఏంటంటే గడువులోగా వారు తీసుకున్న ధాన్యానికి CMR ఇవ్వాలని కోరుతున్నాం. రైస్ మిల్ యజమానులు రైతుల్ని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వాటిని అనేక ఇబ్బందులు గురి చేస్తారు. తేమ శాతం ఎక్కువ ఉందని, ఇది తక్కువ ఉందని కర్తా ఒక క్వింటాలకు 7-8 కిలోల కర్తా తీసుకొని రైతుల్ని నష్టం చేసిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. 10 సార్లు ధర్నాలు చేసినాం, కానీ చర్యలు తీసుకోలే. అదే సమయంలో ఏదైతే రైసు మిల్లు వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పాల్సింది దాదాపు నిజామాబాద్ జిల్లాలో, అట్లాగే నల్గొండలో దాదాపు 80% రైస్ మిల్లు యజమానులు ఒప్పజెప్పలేదు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నిజామాబాద్ జిల్లా వస్తే యాదికి వస్తే ముందు బోధన యాదికి వస్తుంది. ఆ బోధనలో ఉన్న మొత్తం రైస్ మిల్ యజమానులు ఇది చేశారు. ఈరోజు అదే బోధనలో ఒక మాజీ శాసనసభ్యుడు బినామీ రైస్ మిల్లు పెట్టి ప్రభుత్వానికి దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టం చేశాడు. ఇక్కడ 10 మంది రైస్ మిల్లు కాదు, ఇంకా రైస్ మిల్లర్స్ దగ్గర ప్రభుత్వానికి ఒప్పచెప్పిన ధాన్యం ఉంది. దాని మీద మీరు స్పందించాలి, ఎంక్వైరీ చేయాలి. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు సంఘాలను కూడా మీరు ఆహ్వానించాలి, అడగాలి వాళ్ళ అభిప్రాయాలను కూడా అని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏ రైస్ మిల్ యజమాని కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.